నమస్తే. నరసాపురం ఎంపీడీఓ మొత్తానికి ఆయన చనిపోయారు. ఆయన మృతదేహం లభ్యమైంది. ఈ నెల 15వ తేదీన ఈయన మిస్సింగ్ అయ్యారు. సో, 15 నుంచి చాలామంది ఎస్‌డీఆర్‌ఎఫ్, ఇలా చాలా బృందాలు అన్వేషణ కొనసాగించాయి. ఈయన హత్యకు గల కారణాలేంటి? నిజంగా ఇది ఆత్మహత్యనా? హత్యనా? ఈ కూటమి ప్రభుత్వం వెంటనే ఒక దర్యాప్తు చేయాలి. ఇంతమంది ఎంపీడీఓలో ఉండగా కేవలం ఇతను మాత్రమే ఎందుకు చనిపోవాల్సొచ్చింది? పై అధికారులు ఏమైనా ఒత్తిడి ఉందా? లేదా నిజంగా ఈయన్ని ఏమన్నా ఇది చేశారా? దీని గురించి దర్యాప్తు చేయండి. మీకు ఇప్పుడు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మిమ్మల్ని అడుగుతున్నా, అధికారం చేపట్టి 1 మంత్ అయింది మీరు. చూడండి 1 మంత్ అయింది. ఎగ్జాక్ట్‌లీ 1 మంత్ దాటింది. రేపులు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, అరాచకాలు జరుగుతున్నాయి. ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారండి? ప్రతి వీడియోలో మిమ్మల్ని అడుగుతున్నాం. ఎంతవరకు యాక్షన్ తీసుకున్నారు? ప్రెస్ మీట్ పెట్టి మీరు మేము ఇన్ని చేసాం ఎందుకు చెప్పట్లేదు? ఇది చెప్పండి. ఒక ప్రభుత్వ అధికారి ఎంపీడీఓ ఆత్మహత్యకు ఇలా పాల్పడ్డాడు, ఇలా జరిగిందంటే ఏ విధంగా ఎంతవరకు ఉన్నది ఒకసారి మీరు ఆలోచించండి. ఈయన కరెక్ట్‌గా ఏలూరు సమీపంలో ఒక కాలువ దగ్గర ఈయన మృతదేహం లభ్యమైందంట. కరెక్ట్‌గా ఏలూరు. ఈయన ఫోన్ సిగ్నల్స్ మిస్ అయ్యాయంట. మిస్ అయిన 1 కిలోమీటర్ రేడియస్‌లోనే గుర్తించారంట ఈయన శవాన్ని. కాలువలో పడి ఉందంట. హత్యలు, దోపిడీ, రాజకీయాలు అబ్బబ్బా! అసలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా అంటే చాలా జరుగుతున్నాయి. మీకు తెలుసో లేదో ఎన్‌సీఆర్‌బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్‌సీఆర్‌బీ ఉంది కదా! వాళ్ళ నివేదిక ప్రకారం 1,00,000 హత్యలు జరిగాయంట మనకి. ఈ 3 ఇయర్స్ వ్యవధిలో 1,00,000 పైగా హత్యలంట. ఏపీలో పక్క రాష్ట్రం తెలంగాణ చూసుకుందాం. తెలంగాణలో ఆల్మోస్ట్ నియర్ టు 1,00,000 ఇది కూడా. అంటే క్రైమ్ రేట్ అనేది ఆల్మోస్ట్ ఒక 100కి ఉభయ తెలుగు రాష్ట్రాలు 67%లో ఉన్నాయి. 67%. 100కి 67 హత్యలు కేవలం ఈ దక్షిణ 2 రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర నుంచి ఎక్కువ ఉన్నాయి. ఇది నేను చెప్పట్లేదు. ఎన్‌సీఆర్‌బీ రికార్డ్స్ బ్యూరో, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో మీరు చూడండి. క్రైమ్ అనేది మనకు తగ్గాలి, పెరగడం ఏంటి అసలు? సరే, గత ప్రభుత్వం అంట ఏదో దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్నారు. ప్రజాప్రభుత్వం కదా, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? చూస్తున్నాం కదా. మీరు వచ్చిన డే నుంచి ప్రతిరోజు అడుగుతున్నాను. ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం, హోమ్ మినిస్టరు, డీజీపీ, మీ నలుగురు ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారిని మీరు డైరెక్ట్ అడుగుతున్నాను. లా అండ్ ఆర్డర్ ఇప్పుడు మీ చేతిలో కూడా ఉంటుంది, డిప్యూటీ సీఎం కాబట్టి. మీరు జనసేన సభలు పెట్టే సమయంలో మీరు కొంచెం అగ్రెసివ్గా చెప్పేవారు కదా. అంత ఉన్న మూమెంట్ ఇప్పుడు మీరు అధికారం పట్టిన తర్వాత మీకు ఎందుకు రావట్లేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు సమీక్షించట్లేదు మీరు? జనాలు మీ మోహం చూసే కూటమి ప్రభుత్వాలకు ఓటేశారు. మీరు కనుక ఇలాంటి యాక్షన్ ఇప్పుడు ఈయన ఒక ఎంపీడీఓ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఇప్పుడు ఇది ఏలూరులో జరిగిందండి. ఏలూరు, ఈయన ఏలూరులో లభ్యమైందండి ఈయన శవం. నర్సాపూర్ ఎంపీడీఓ ఏలూరులో ఈయన మృతదేహం బాడీ దొరికిందంట. పైగా ఇది ఆత్మహత్య అంట. కాలంలో దూకిన చోట పిల్లడి దగ్గర కొంచెం సమీపంలో ఈయన మృతదేహం దొరికిందంట. ఒక ఎంపీడీఓ స్థాయి అధికారి చనిపోయాడంటే, ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే ఏ రేంజ్లో అక్కడ హత్యలు అనేవి జరుగుతున్నాయి, ఎంత దోపిడీ అనేది జరుగుతుంది, ఎంత ఒత్తిడి జరుగుతుంది. ఆ జిల్లా, ఇప్పుడు ఏలూరు జిల్లా కలెక్టర్ ఒకసారి మీరు దృష్టి పెట్టారా? కలిశారా? సమీక్షించారా? నివేదిక ఇచ్చారా? దర్యాప్తు చేయమని ఏమైనా ఆదేశాలు ఇచ్చారా? నేను చెప్తున్నాను, ఈ ప్రభుత్వం గనక ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తే, ఇది మీకు చిట్ట చివర చెరిగిపోని మచ్చలా అయితే మిగిలిపోతుంది. రేపు పొద్దున మీ ఓటమికి కారణం అవ్వచ్చు. అసలు ఈ హత్య ఎలా జరిగింది? ఇది నిజంగా హత్యనా, ఆత్మహత్యనా? ఈయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? దీనికి గల కారణాలేంటి? క్లారిటీగా దర్యాప్తు చేసి ఎంతటి స్థాయి వారినా సరే వదిలిపెట్టకుండా చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.